హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎస్ ఘటికాచలరావు గారిచే రచింపబడిన ధృవతార అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సినిమా షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఖచ్చితంగా జరుగుతుంది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసుకున్నాకే సెట్స్ మీదకు వెళ్లే అలవాటున్న జంట కావడం మూలాన ఎక్కడా తడబాటు లేకుండా షూటింగ్ సాఫీగా సాగుతుంది. వాళ్ళ అంచనా ప్రకారం మరో 3-4 నెలల్లో సినిమా పూర్తి కావచ్చు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆనంద్ శర్మ సంజన కూర్చున్న వద్దకు వచ్చాడు. అతన్ని చూడగానే మర్యాదపూర్వకంగా లేచి నిలబడింది సంజన. పర్లేదమ్మా, కూర్చో. భలే దానివే. తండ్రంతటి వాడిని కదా, తండ్రిలానే భావించు. మన పురాణాల్లో తల్లిదండ్రుల పట్ల ఇంతకు మించి మర్యాద చూపించరు. రామాయణ మహాభారత కథలే అందుకు ఉదాహరణ. నీతో మాట్లాడి జయించలేమో గాని మరో 3 నెలల్లో సినిమా షూటింగ్ ముగియబోతుంది. ముందు ఏం చేద్దామనుకుంటున్నావు? మళ్ళీ మీరే ఏదైనా సినిమా తీస్తే నన్ను గుర్తించుకోండి. మీ సినిమాల్లో తప్ప మరెవరి వద్ద నటించే ఉద్దేశం లేదు. ఇదే నా ఆఖరి సినిమా అయినా నాకు సంతోషమే. పైగా నేను చెప్పిన మరో కారణం కూడా మీకు తెలుసు అంటూ నవ్వేసింది సంజన. కొద్ది నిమిషాల మౌనం తర్వాత, ప్రస్తుతానికి మాకు కూడా మంచి కథలేవీ దొరకలేదు. అందువల్ల కొంత గ్యాప్ రావచ్చని భావిస్తున్నాము. పైగా నా మటుకు నేను ఈ రొటీన్ నుంచి కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలనుకుంటున్నాను. మా మూర్తికి కూడా బహుశా అదే ఉద్దేశం ఉన్నట్టుంది. చూద్దాం ఏమవుతుందో. అలాగైతే నాకు కూడా గ్యాపే. హాయిగా ఇంటి పట్టున ఉండో, లేకుంటే ఊళ్ళు తిరుగుతూనో గడిపేయొచ్చు. ప్రస్తుతానికి నీ షెడ్యూల్ ముగిసింది. 3 రోజుల తర్వాత మళ్ళీ ఉంటుంది. అప్పటి వరకు నువ్వు రానక్కర్లేదు. అది చెబుదామనే వచ్చాను అంటూ లేచాడు ఆనంద్ శర్మ. అలాగే సార్, మీరెలా చెప్తే అలాగే. మరి ఇప్పుడు బయలుదేరొచ్చా? విత్ ప్లెజర్ అంటూ నవ్వుతూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఆనంద్ శర్మ. సంజన ముఖంలో ఏదో తృప్తి. 2-3 రోజులు సెలవు దొరికిన ఫీలింగ్. బయటకు వస్తుంటే అకస్మాత్తుగా ఆమెకు ఆ పిచ్చి వ్యక్తి గుర్తుకొచ్చాడు. వెంటనే ఆమె భయంతో చుట్టూ చూసింది. అతనెక్కడా కనపడలేదు. హమ్మయ్య అన్నట్లు గుండెల మీద చెయ్యి వేసుకుని గేటు దాటబోతుండగా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడతను. బెదిరి ఒక్కడుగు వెనకేసింది. భయపడకు. నువ్వు నిజం మాత్రం చెప్పు. నీ పేరు స్వాతి కదూ? మీ అమ్మ పేరు శైలజ. మీది తాపేశ్వరం. మళ్ళీ పాతపాటే పాడడంతో విసుక్కుంది సంజన. అయితే ఈరోజు ఎలాగైనా ఇతని నుంచి అతని కథ వినాలనుకుంది. మరో 3 రోజుల వరకు తనీ ఛాయలకు రాదు. ఇతని బాధేంటో కథేంటో తెలుసుకుంటే అతనికి కూడా కాస్త నెమ్మదిగా ఉన్నట్టుంటుంది. నా మాటలు కరాఖండిగా చెప్పేస్తే ఇక ముందు తననిలా వేధించడు అనుకుని టక్కున ఆగింది సంజన. నేనెవరన్నది అలా ఉంచు. ఇంతకు నువ్వెవరు? అస్తమానం నన్నెందుకిలా అడుగుతున్నావు? నీ వాళ్ళెవరైనా కనబడకుండా పోయారా? ఆ అమ్మాయి నాలా ఉంటుందా అని అడిగింది సంజన. దూరంగా గేటు వద్ద నిలబడ్డ గూర్ఖా వీళ్ల సంభాషణ చూసి కాస్త కంగారు పడ్డాడు. అతని కంగారల్లా ఆ పిచ్చోడు సంజనకేదైనా అపకారం చేస్తాడేమోనన్నదే. అందుకనే వేగంగా కదిలి అక్కడకు వచ్చాడు. అతను అచ్యుతరావును వారించే లోపలే సంజన గూర్ఖాను వారించింది. మీరు ఊరుకోండి. ఎన్నాళ్ళిలా ఇతనికి భయపడుతూ పరిగెత్తాలి? ఈరోజు ఇతని కథేంటో తెలుసుకుని అతని అనుమానాన్ని నివృత్తి చేస్తే ఇక ముందు నా జోలికి రాడుగా అంది. అచ్యుతరావు ముఖంలో వెలుగు. అంతలోనే అనుమానం. నిజంగానే ఈమె స్వాతి కాదా? కానీ స్వాతిలాగే అనిపిస్తుంది. అచ్యుతరావు తటపటాయిస్తున్నాడు. అంతలోనే ఏమనుకున్నాడో ఏమో. అలా చెట్టు నీడన కూర్చుంటే నా కథ చెప్తాను. అప్పుడైనా నీకు నీ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తొస్తే చాలు. నువ్వు స్వాతివేనన్నది నా నమ్మకం. అందుకే నా కథ చెబుతున్నాను. ఈ సినీ ప్రపంచంలో వెలిగేదంతా వెలుతురు కాదు. నవ్వే వాళ్ళందరూ సంతోషంగా ఉండరు. సాఫీగా ఉన్న రోడ్డంతా ఎర్రతివాచి కాదు. విను. శైలజతో నా పెళ్లికి పెద్దలు కుదిర్చిందే. ఎంతో మంచి అమ్మాయి. మా నాన్నకు ఆమె మీద ఎక్కడలేని అభిమానం. ఆమెను కోడలిగా కాక కూతురిలా చూసుకునేవారు. అయితే నేను మాత్రం జులాయిగా తిరిగేవాడిని. పేరుకే ఉద్యోగం, కానీ దాన్ని సక్రమంగా చేసేవాడిని కాదు.
నాకు సినిమాలంటే తెగ పిచ్చి. హీరో ఎవరన్నది కాదు ముఖ్యం. ఈ రోజుకు థియేటర్కి వెళ్ళి సినిమా చూశామా లేదా అన్నదే ముఖ్యం. ఉద్యోగానికని వెళ్ళి పనికి నామం పెట్టి సినిమాకి వెళ్ళేవాణ్ణి. నాకు తోడుగా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. పెళ్ళయ్యాక నా తిరుగుళ్ళకు దాదాపు బ్రేక్ పడ్డట్టే అయ్యింది. దాంతో నాకు ఊపిరాడనట్లు అయ్యింది. తిక్కరేగింది. అప్పటిదాకా లేనిది తండ్రితో కూడా కొన్ని సందర్భాల్లో వాదనకు దిగాను. అందుకు కారణం నా చేతికి డబ్బందకపోవడమే. వచ్చే జీతం 2 వారాల్లోనే ఖర్చయ్యేది. అసలు జీతం కూడా ఏనాడూ పూర్తిగా చేతికందేది కాదు. ఎందుకంటే సగం రోజులు పనికే వెళ్ళేవాణ్ణి కాదు. మీరిద్దరూ పుట్టాక జీవితంలో ఏదైనా మార్పు వస్తుందనుకుంటే ఉలికిపడింది వింటున్న సంజన. ఆగాగు, నేను నీ కూతుర్నని నీకెవరు చెప్పారు? నువ్వు అనుకుంటే సరిపోతుందా అన్నది తీవ్రంగా. ఏదో ఒక ప్రవాహంలా తన కథ చెప్పుకుంటూ పోతున్న అచ్యుతరావు కూడా ఆమె మాటలకు ఉలిక్కిపడ్డాడు. సారీ అమ్మా, నాకెప్పటినుంచో నువ్వు మా అమ్మాయి స్వాతి అనే భావన మనసులో బలంగా పడిపోయింది. అందువల్లే అలా అన్నాను. ఇక అననులే అంటూ మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు. అమ్మాయి అబ్బాయి పుట్టాక కొంతకాలం అతను సంతోషంగానే ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తల్లిదండ్రులు చనిపోయాక ఇక అతనికి తిరుగులేదనిపించింది. అంతా అతని సామ్రాజ్యమే అనిపించింది. మేనమామ రాజయ్య అతనికి పరమ విధేయుడిలా నటిస్తూనే తన సరదాలు తీర్చుకునేవాడు. అతని పేరున వాళ్ళ నాన్న పేరున ఊరంతా అప్పులు చేసి చివరికి అతన్ని ఊరొదిలి పారిపోయే స్థితికి తెచ్చాడు. ఈ సందర్భంలో ఒక సినిమా బృందం ఆ ఊరికి వచ్చింది. ఎప్పటిలాగే అక్కడ వాలిపోయాడు ముకుందరావు. ఆ బృందంలో ఒకడు మాత్రం అందరి తలలో నాలుకలా బొంగరంలా తిరుగుతూ చకచకా పనులు చేస్తూ చేయిస్తూ పోతున్నాడు. అతన్ని చూసిన ముకుందరావుకు ఎలాగైనా అతనితో పరిచయం పెంచుకోవాలి అనిపించింది. ఎలాగో కష్టపడి అతని పేరు కనుక్కున్నాడు. జనార్దన్ అట. మధ్యాహ్నం సమయానికి షూటింగ్ కాస్త తెరిపి ఇచ్చినప్పుడు మెల్లగా అతని వద్దకెళ్ళి అతని మాటల్లో దింపాడు ముకుందరావు. ముందు ఇతన్ని యగాదిగా చూసిన జనార్దన్ తర్వాత మెల్లగా మాట కలిపాడు. తాను లేనిదే యూనిట్లో ఒక్క పని కూడా జరగదన్నంతగా తన గురించి తాను చెప్పుకున్నాడు. దర్శక నిర్మాతల దగ్గర నుంచి హీరో హీరోయిన్ల దగ్గర నుంచి లైట్ బాయ్ క్లాస్ బాయ్ వరకు అందరూ అతని మాట ప్రకారం నడుచుకునే వాళ్లేనట. అయితే వెంటనే అతని మాటలన్నీ నమ్మేయలేదతను. కాసేపు అతని పనులన్నీ గమనించాక అతను చెప్పింది నిజమని నమ్మి అతని చాకచక్యం చూసి అచ్చెరు పొందాడు ముకుందరావు. వెంటనే అతని మనసులో చాన్నాళ్లుగా ఉన్న కోరిక ఒక్కసారిగా బహిర్గతమైంది. అతను చూసుకుని మెల్లగా అతనితో తన మనసులోని మాట చెప్పాడు. కాఫీ సిప్ చేస్తూ అక్కడున్న యూనిట్ సభ్యులకు పనులు పురమాయిస్తున్న జనార్దన్కు ఇతని ప్రశ్న విని పొరమారింది. నెత్తిన కొట్టుకుంటూ అతని వంక యగాదిగా చూసి మీది ఊరేనా? మీది ఈ ఊరేనా? లేకుంటే సినిమా షూటింగ్ చూసేందుకు పక్కూరు నుంచి వచ్చావా అని అడిగాడు సందేహాస్పదంగా. ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం కావాలి స్థిరంగా అన్నాడు ముకుందరావు అతన్నే చూస్తూ. ప్రస్తుతం ఉన్న ట్రెండును బట్టి లో బడ్జెట్ అంటేనే 10 కోట్లు కావాలి. ఎంత లేదనుకున్నా కనీసం 5 కోట్లన్నా కావాలి. ఆలోచనలో పడ్డాడు ముకుందరావు. అతని ఆలోచన జనార్దన్ ముఖాన్ని వికసింపచేసింది. మనిషి శరీరం మేకపోతు తల కనిపించాయి అతనిలో. బకరా అంటే ఇలాంటి వాళ్లే అన్న నిశ్చయానికి వచ్చేశాడు. ప్రస్తుతానికి నా దగ్గర పైసా లేదు. కానీ 100 ఎకరాల పొలం ఉంది. ఫైనాన్షియర్ ఎవరైనా ఉంటే దాన్ని తనఖా పెట్టి డబ్బులు తీయొచ్చు. అయితే ఓ కండిషన్ అన్నాడు నిదానంగా. ఏమిటన్నట్టు చూశాడు జనార్దన్. ఆ సినిమాలో నాకు హీరో ఛాన్స్ ఇవ్వాలి. 2 నిమిషాలాగి ఫకాల్న నవ్వాడు జనార్దన్. నీకేమన్నా మతిపోయిందా? అద్దంలో నిన్ను ఎప్పుడైనా చూసుకున్నావా? హీరో అంటే అంత ఎగతాళిగా ఉందా అన్నాడు కోపంగా. ఊరికే కథలు చెప్పొద్దు. పర్సనాలిటీ ఉండేవాళ్లే హీరోలు కావాలన్న నిబంధనేమీ లేదు. కాస్తో కూస్తా నటన వచ్చుండాలన్న సంగతి నాకు తెలుసు. అది లేకుండా ఎంత పర్సనాలిటీ ఉన్నా ప్రయోజనం లేదు. గుటకలు మింగాడు జనార్దన్. ఆ అవకాశం చాలు ముకుందరావుకు. సినిమా బాగుండాలి అంటే ముందుగా కథ ముఖ్యం, ఆ తర్వాతే మిగతావన్నీ. అతని ఆలోచనలు మాటలు గమనిస్తున్న జనార్దన్కు కాసేపటికల్లా అమాంతంగా తాను కోటీశ్వరుడైన అనుభూతి కలిగింది. సినిమాలో చేరేందుకు చాలా బలంగానే ఫిక్స్ అయినట్టున్నాడు. ఎలాగైనా వీణ్ణి పటాయిస్తే ఈ రొచ్చు నుంచి బయటపడి హ్యాపీగా కారు బంగ్లాతో సెటిల్ అయిపోవచ్చు.
అయితే నిదానంగా ఆచితూచి అడుగులెయ్యాలి, బెట్టు చెయ్యాలి అనుకుని నోరు మెదిపాడు. నువ్వన్నది నిజమేననుకో, అయినా నిన్ను హీరోగా జనాలు ఒప్పుకోరు. కావాలంటే హీరో తమ్ముడుగానో హీరో ఫ్రెండుగానో కనిపించు. అంతేగాని ఏకంగా హీరోవైపోవాలని కలలు కనొద్దు. అన్నిటికన్నా ముఖ్యంగా హార్డ్ క్యాష్ ఉంటేనే మాట్లాడు, లేకుంటే లేదు. నాకీ ఫైనాన్షియల్ గొడవలన్నీ పడవు అన్నాడు నిక్కచ్చిగా. ముకుందరావు ఎలాగైనా అతన్ని ఫైనాన్స్ పద్ధతికే ఒప్పించాలనుకున్నాడు. ఆ ఒప్పించే కార్యక్రమానికి వెంటనే పూనుకోవడం మంచిది కాదనిపించింది. అప్పటికి మౌనం వహించి అక్కడి నుంచి వెనుతిరిగాడు. అతని అంచనా ప్రకారం జనార్దనే అతన్ని త్వరలో కలుస్తాడు. ఎందుకంటే అతని మనసులో సినిమా కోసం పెట్టుబడి పెడతానని ఆశ కల్పించాడు. కాబట్టి దాన్ని సొమ్ము చేసుకోవడానికి అతను వస్తాడన్నది అతని నమ్మకం. అతని నమ్మకం వమ్ము కాలేదు. వారం రోజులు గడిచాక సినిమా గుడారం అక్కడి నుంచి బిషానా ఎత్తింది. వెళ్లే ముందు జనార్దన్ వెతుక్కుంటూ వచ్చి ముకుందరావును కలిశాడు. ఏంటి సార్ మళ్ళీ కనబడలేదు? ఎంతవరకు వచ్చింది మీ పెట్టుబడి పని? కుదరదని మీరే చెప్పేశారుగా, ఇంకా మాట్లాడేందుకేముంది? భలే వాళ్లే, నాకు తెలిసిన ఫైనాన్షియర్లు లేరన్నాను గాని మొత్తంగా కుదరదని చెప్పలేదే. ఫైనాన్షియర్లను మించిన మనిషి ఒకతనున్నాడు. ఒక రాజకీయ నాయకుడు కమ్ కాంట్రాక్టర్. మీ కాగితాలు అతనికిస్తే చాలు, మిగతా పనంతా నేను చూసుకుంటాను. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. అది మీకు సమ్మతమో కాదో నాకు తెలీదు. ముకుందరావు లోలోపలే నవ్వుకున్నాడు. అతను వస్తాడన్న తన ఆలోచన నిజమైనందుకు సంతోషంగానే ఉంది. తన సినిమా కళ దాదాపు నిజం కాబోతుంది. వెండితెర మీద తనను తానే చూసుకోవచ్చు. ఇన్నాళ్ళు ఎవరికో జెండాలు కట్టి జేజేలు కొట్టిన తనకు ఇక ముందు మిగతా వాళ్ళు నీరాజనాలందిస్తారు. అప్పుడే రంగుల లోకంలో విహరించడం ప్రారంభించేశాడు ముకుందరావు. సినిమా తెర అతని కళ్ళ ముందు ఒక మాయతెరను కప్పేసింది. అతను నిలువున మునిగిపోతున్న విషయం అతనేమాత్రం పసిగట్టలేకపోయాడు. చిక్కేమిటో చెప్తే దానికి పరిష్కారం చూడొచ్చు. ఆ వ్యక్తి నాకు మాత్రమే వ్యక్తిగతంగా తెలిసినవాడు. నిన్ననే కలిసి యథాలాపంగా ఈ విషయం మాట్లాడాను. ఈ కాగితాలన్నీ నా పేరన ఉన్నట్టుగా నోరు జారాను. అదే వచ్చిన చిక్కు. ఎమౌంట్ ఎంతైనా ఇస్తాననడంతో అలా చెప్పాను అన్నాడు జనార్దన్ ముకుందరావు వంక ఓరగా చూస్తూ. ఓ సింతేనా? ఎలాగూ నేను వీటిని అమ్మేద్దామనుకుంటున్నాను. ఆ అమ్మిన డబ్బులన్నీ మళ్ళీ మీకే పెట్టుబడి కింద ఇచ్చేవాణ్ణి. ఇప్పుడు కూడా అలాగే అనుకుంటే సరి. పొలాన్ని మీకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులు మీకే పెట్టుబడి కింద ఇచ్చాననుకోండి. జనార్దన్ మనసులోనే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఎలాగో మెల్లగా అతన్ని నీళ్లలోకి దించాడు. ఇక ముంచడమే తరువాయి. ఆగమేఘాల మీద పొలం తాలూకు కాగితాలు తెచ్చి ముకుందరావు జనార్దన్ పేరును మార్పించాడు. మరో స్టాంప్ పేపర్ మీద తన పెట్టుబడితో ఒక సినిమా తీస్తున్నట్లుగా రాయించుకున్నాడు. ఈ తతంగమంతా 2 రోజుల్లోనే ముగిసింది. బయలుదేరుతూ ఇవాళ మార్చి 27వ తారీఖు. ఏప్రిల్ 1వ తేదీన నువ్వు హైదరాబాదుకు వచ్చేయి. అక్కడి నుంచి 10వ రోజు అంటే ఉగాది పండుగ రోజున మన సినిమా ప్రారంభమవుతుంది అన్నాడు జనార్దన్ నమ్మకంగా. జనార్దన్ వెళ్ళిపోయాక ముకుందరావు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. కలల్లో తేలిపోతూ పొలం మార్పిడి విషయం భార్యకు తెలియదు. ఆ తరువాత క్రమంగా అతను ఇంట్లో ఉండే సమయం తక్కువ కాసాగింది. అతనికి తోడు అతని మేనమామ రాజయ్య కూడా అతని పేరు చెప్పుకుని ఊళ్ళో అప్పులు చేయసాగాడు. అది కాకుండా ముకుందరావు చేసే అప్పులు ఎలాగూ ఉండనే ఉన్నాయి. పొలం మీద వచ్చిన ఆదాయాన్నంతా 2 నెలల్లో హారతి కర్పూరంలా కరిగించి అప్పిచ్చే వాళ్లను వెతుక్కోవడం వాళ్లకు పరిపాటైపోయింది. ఒక శుభ సందర్భంలో అప్పుల వాళ్ళంతా తరుముకుంటూ ఇంటికి వచ్చారు. అదే సమయంలో ఊరు వదిలి పారిపోవలసి వచ్చింది ముకుందరావుకు. భార్య శైలజకు మాత్రం తాను పట్నంలో ఉద్యోగం కోసం వెళ్తున్నానని చెప్పి వెంటనే ఆగమేఘాల మీద బయలుదేరతీశాడు. శైలజకు ఇవేవీ తెలియని కారణంగా భర్తను అనుసరించి పట్నం చేరుకుంది. పట్నం చేరుకున్నాక ముకుందరావు జనార్దన్ను కలిసేందుకు స్టూడియోకు వెళ్ళాడు. అయితే అతన్ని లోపలకు ప్రవేశించనివ్వలేదు బయట ఉన్న వాచ్మెన్. అదే సమయంలో విమానం లాంటి కారులో జనార్దన్ బయటకు వస్తుండడం గమనించిన ముకుందరావు కారుకు అడ్డం వెళ్ళాడు. జనార్దన్, నేను ముకుందరావును, తాపేశ్వరం నుంచి వచ్చాను అంటూ పరిచయం చేసుకున్నాడు.
అయితే జనార్దన్ అతనెవరో తెలియనట్లుగా ఎగాదిగా చూసి డ్రైవర్తో పోనిమ్మన్నట్లుగా సైగ చేశాడు. ముకుందరావుకు అది పెద్ద షాక్. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే కారు కనుమరుగైంది. ఒక్కసారిగా డీలా పడిపోయిన అతను ఏం చెయ్యాలో తెలియక కాసేపు స్తబ్దుగా ఉండిపోయాడు. అతనికి ఆ అవమానం జీర్ణించుకోవడం అసాధ్యమనిపించింది. మోసపోయాడని అర్థమైంది. కానీ సినిమా రంగంలోకి ప్రవేశించాలన్న కోరిక మరింత బలపడింది. కానీ ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వలేదు. ఆ ప్రహరీ దాటి లోపలకు వెళ్లే మార్గం కూడా కానరాలేదు. అంతకన్నా ముఖ్యంగా కుటుంబం గడపడం ఎలాగో తెలియలేదు. ఏదో ఒకటి చేసి సంపాదించి తీసుకువెళ్ళి భార్య చేతిలో ఎంతో కొంత ఉంచాలి. అప్పుడే తానిక్కడికి ఉద్యోగం కోసం వచ్చానని చెప్పిన అబద్ధాన్ని తన భార్య నిజమని నమ్ముతుంది. అబద్ధానికి చెప్పినదే ఇప్పుడు నిజమయ్యే పరిస్థితి నెలకొలవడంతో అది అతనికి మరింత అవమానకరంగా తోచింది. ఆ సమయంలో అతనికి పాత స్నేహితుడు శివరాం మళ్ళీ తారసపడ్డాడు. దాంతో మళ్ళీ కొంత ఊపిరి వచ్చినట్టయి 2 రోజులు ఎడతెరిపి లేకుండా తిరిగి అతని సహాయంతో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే భార్యతో మాత్రం శివరామే వచ్చి తను ఉద్యోగం చేసే కంపెనీలో చేరుకున్నాడని చెప్పాడు. కొన్నాళ్లకు శివరాం అతని నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందన్న నెపంతో. ముకుందరావు మాత్రం ఉద్యోగంలో చేరిన నిబద్ధతతో పనిచేయడం మాత్రం అలవర్చుకోలేదు. ఎప్పటిలాగే సినిమా తిరుగుళ్ళు మరిగాడు. పైగా భాగ్యనగరానికి చేరుకున్నాక సినిమా స్టూడియోలు కూడా చెరువుగానే ఉండడంతో ప్రతినిత్యం ఏదో ఒక స్టూడియో వద్ద పడిగాపులు కాసేవాడు. ఆ సందర్భంలో ఒకసారి ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ కలిసే అవకాశం వచ్చింది. దాంతో మెల్లగా స్టూడియో లోపలికి ప్రవేశించగలిగిన అతను సుమారు 6 నెలల్లో ట్రాక్ పాడే దశకు చేరుకున్నాడు. ఆ సమయంలో ఆనందద్వయం తీసే సినిమాలో ట్రాక్ పాడే అవకాశం లభించింది. అది బాగానే వచ్చింది. ఇంకేం పర్వాలేదు, సినిమాలో పాడే అవకాశం కూడా వస్తుందన్నంతగా అతను పొంగిపోయాడు. కానీ అక్కడ కూడా అతన్ని విధి విక్రించింది. ఏ రంగంలోనైనా సహజంగా ఉండే పోటీతత్వమే అతనికి శాపమై కూర్చుంది. ముకుందరావు అవకాశాలు దక్కించుకోవడంలో విఫలమై వెనకబడ్డాడు. కొంతకాలానికి ఈ ట్రాక్ పాడే పద్ధతికి స్వస్తి పలికేశారు. అయినా పర్వాలేదనుకుని సినిమాల్లోనే ఎక్స్ట్రా వేషాలకు కూడా సిద్ధమయ్యాడు. కానీ అక్కడ కూడా గ్రూపులు ఉండడంతో పరిస్థితులకు ఎదురొడ్డే ధైర్యం, మెళుకువలు, సత్తా లేని అతనికి అది కూడా అంతగా కలిసి రాలేదు. వీటికి తోడు బయట అప్పుల వాళ్ళ బాధ ఎక్కువైంది. తాపేశ్వరం నుంచి ఇతనుండే ప్రదేశం కనుక్కుని వెతుక్కుంటూ వచ్చారు మనుషులు. దాంతో ఇక తట్టుకోలేక అతనికి దాదాపుగా పిచ్చెక్కినట్లయింది. ఒక శుభముహూర్తాన ఇల్లు వదిలి వెళ్ళిపోయిన అతను మళ్ళీ ఇంటి ముఖం గాని పెళ్ళాం బిడ్డల ముఖం గాని చూడలేదు. ఈనాటికి వాళ్ళెక్కడున్నారో అతనికి తెలియదు. అతనెక్కడున్నాడో వాళ్లకూ తెలియదు. అంతా విన్న సంజన కాసేపు మౌనం దాల్చింది. ఆ తరువాత అతన్ని చూసి, నీ పేరు ముకుందరావు కదా, మరైతే ఈ అచ్యుతిరావన్న పేరెందుకొచ్చింది అని అడిగింది. నన్నెవరూ గుర్తుపట్టకూడదన్న భావన కలిగింది. నేనున్న పరిస్థితులు నాకు తెలిసిన వాళ్లకు తెలిస్తే అవమానం అనిపించింది. అందుకనే నాకు నేనుగా నా ఐడెంటిటీ మార్చుకున్నాను. పేరును అచ్యుతరావుగా మార్చుకున్నాను. ఆ జనార్దన్ను అలాగే వదిలేశావా? నేనొక్కడ్నే ఏం చేయగలను? వాడింకా అలాగే ఉన్నాడు. పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ నిర్మాతగా కూడా అవతారమెత్తాడు. వాడికి తోడు వాడి కొడుకు కూడా రంగంలోకి ప్రవేశించాడు. పరమ దగుల్బాజీ డైరెక్టర్నొకడ్ని తోడుగా పెట్టుకున్నాడు. వీడు నిర్మాత అంటే డౌటు లేకుండా వాడే దర్శకుడు. ఇద్దరూ ఇండస్ట్రీని నాశనం చేసేందుకే ఉన్నారనిపిస్తుంది. అంతేకాక ఇక్కడున్న వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. వీళ్ల బారి నుండి ఇండస్ట్రీకి ఎప్పుడు విముక్తి కలుగుతుందో అర్థం కావడం లేదు. మెల్లగా కదిలింది సంజన. ప్రస్తుతం ఆమె ఆలోచనల్లో నిలిచిన వ్యక్తి జనార్దన్. ఇప్పటికైనా చెప్పు, నీ పేరు స్వాతి కదూ? మీ అమ్మ పేరు శైలజ అన్నాడు ఆశగా సంజన ముఖంలోకి చూస్తూ. హఠాత్తుగా మళ్లీ మాటలు వినబడడంతో ఉలిక్కిపట్టి సంజన ఆలోచనల నుంచి బయటపడి కాసేపు సాలోచనగా అతని వంక చూసి కాదన్నట్టుగా తలూపి అక్కడి నుంచి మెల్లగా బయటకు నడిచింది. నాకేమో నువ్వు అబద్ధం చెప్తున్నావనిపిస్తుంది. నువ్వు నాతో నిజం చెప్పకున్నా పర్వాలేదు, కానీ ఎందుకైనా మంచిది. వాళ్లతో మాత్రం జాగ్రత్తగా ఉండు. ఏ సినిమాలు ఒప్పుకోవద్దు. ఇది
నీ జీవితానికే ప్రమాదం అన్నాడు ఆందోళనతో. భయపడకు. ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో నాకు బాగా తెలుసు. ఆనంద్ సార్ అన్నీ వివరంగా చెప్పారు అన్నది వెనక్కు తిరిగి. ఆయన పర్యవేక్షణలో ఉన్నావు గనుకనే నేను నెమ్మదిగా ఉండగలుగుతున్నాను. లేకుంటే ఈ పాటికి పరిస్థితులు ఎలా ఉండేవో ఊహించలేకపోతున్నాను. నా గురించి నువ్వేమీ దిగులు పడకు అంటూ బయటకు నడిచింది సంజన. బయటకు రాగానే రోడ్డు దాటి 10 అడుగులు నడిచి వెళ్ళాక ఒక ఆటో పిలిచి ఎక్కి అడ్రస్ చెప్పింది. ఆటో కదిలి వెళ్ళగానే అక్కడికి కొంత దూరంలో ఉన్న వ్యక్తి మెల్లగా నడుచుకుంటూ స్టూడియో గేటు వద్దకు వచ్చి అచ్యుతరావుతో మాట కలిపాడు. వాళ్ళ సినిమా ముగిసేందుకు ఇంకా 4 నెలలు కావాలి. ఇక మన సినిమా ఎప్పుడు ప్రారంభిద్దాం అన్నాడు సుధాకర్ అసహనంగా. సుదేష్ చిరాగ్గా చూశాడతని వంక. చూడు బాసు, నువ్వు అనుకున్న పని అంత సులభమైంది కాదు. కొత్తగా సినిమా ఛాన్సు కావాలనుకుని నేరుగా నీ దగ్గరకు వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు. కానీ ఒకే ఒక సినిమాతో అఖిలాంధ్ర ప్రేక్షక లోకంలో ఉత్తమ నటిగా ముద్ర వేయించుకున్న అమ్మాయిని అంత తేలిగ్గా మచ్చిక చేసుకోలేం. కాస్త నిదానించు. నా వల్ల కాదురా. ఏం చేస్తావో నాకు తెలీదు. నెల రోజుల్లో మనం సినిమా ప్రారంభించాలి. 2వ నెలలోనే క్లైమాక్స్. అర్థమైందా? అన్నీ సిద్ధం చెయ్యి. ఎక్కడ కూడా డబ్బు కోసం కాంప్రమైజ్ కావద్దు. కావాలంటే నా ఏటీఎం కార్డు కూడా తీసుకో. పాస్వర్డ్ రాసుంచుకో అంటూ జేబులో నుంచి కార్డు తీసి అతనికిచ్చాడు సుధాకర్. విసుగ్గా ఆ కార్డు అతని జేబులో ఉంచేసి, తొందరపడితే నా వల్ల కాదు. నువ్వు మరో డైరెక్టర్ను చూసుకో. అయితే ఒకటి మాత్రం నిజం. ఈ జన్మలో ఆ అమ్మాయి నీ సినిమాలో నటించేందుకు ఒప్పుకోదు. ఆమెను నటింప చెయ్యాలంటే అందుకు కొన్ని పద్ధతులున్నాయి. వాటికి ఓపిక అవసరం. నీకది లేనప్పుడు నన్నొదిలేయ్. ప్రస్తుతం ఆ అమ్మాయి ఉండేది కంచుకోటలో అని నేను ఇదివరకే చెప్పాను అంటూ లేచాడు సుదేష్. కొద్దిగా చల్లబడ్డాడు సుధాకర్. 2 నిమిషాల నిశ్శబ్దం తరువాత, పోనీ సినిమా తీసేందుకు కావలసిన కథైనా సిద్ధం చేశావా? నా ఒక్కడి వల్ల కాదు. అనుభవాలు నీకు, ఆపసోపాలు నాకా? ఇద్దరం కలిసి ఆలోచించాలి. అదేవిధంగా ఇద్దరం కలిసి అనుభవించాలి. అది మాత్రం మర్చిపోకు. ఇప్పుడు చిరాగ్గా చూడడం సుధాకర్ వంతైంది. నిదానించు. నిమిషానికి 100 సార్లు నీకీ పదం అవసరమవుతుంది. నా మీద నమ్మకముంచమని ఎప్పుడో చెప్పాను. నిదానమే ప్రధానం. మనం వల విసిరితే వలలో పావురం చిక్కుకోవాలి గాని వలతో బాటు ఎగిరిపోకూడదు. అందుకే చెప్తున్నాను. 2 నెలలాగు. అప్పటికి వాళ్ళ సినిమా ముగుస్తుందని ఎలాగూ అనుకుంటున్నాం కదా. ఈలోగా నేను వాళ్లను కలిసి సాధ్యమైనంతగా చేరువయ్యేందుకు ప్రయత్నిస్తాను. ఆ తరువాత కార్యక్రమం అప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి భోజనానికిలే. అయిష్టంగానే తలూపుతూ లేచాడు సుధాకర్. వాళ్ళిద్దరూ కూర్చున్న కారు తాజ్ హోటల్ చేరుకుంది. ఏసీ సూట్లో ఇదివరకే టేబుల్ బుక్ చేసి పెట్టినందున వాళ్ళు వెళ్లేసరికి భోజనం సిద్ధంగా ఉంది. హాయ్ సుదేష్ అన్న గొంతు వినపడగానే పరిచయమున్న గొంతుగా అనిపించి వెనక్కు తిరిగి చూశాడు సుదేష్. దూరంగా నడిచి వస్తున్న అందాల రాశి ఎవరో గుర్తుపట్టేందుకు కాస్త టైం పట్టింది. దగ్గరికొచ్చాక హాయ్ సౌమ్య అంటూ పలకరించాడు సుదేష్. అతని ముఖంలో కాంతి లేదు. సుధాకర్ మాత్రం ఆమెను చూడడం అదే ప్రథమం. కళ్ళు చెదిరే అందాన్ని చూడగానే తడబడ్డాడు. అంతలోనే తనకు తెలియకుండా సుదేష్ ఈ పరిచయాన్ని ఎప్పుడు పెంచుకున్నాడో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సుదేష్ తన పలకరింతతో పాటే ఆలోచనలు కూడా వేగవంతం చేశాడు. 2 నిమిషాల్లో అతని ఆలోచనలు కొలిక్కి వచ్చాయి. ఇంకా మీ సినిమా మొదలు కాలేదా అన్నది నిష్ఠూరంగా సౌమ్య. రిలాక్స్, దాని గురించే చర్చ జరుగుతుంది. ఈయనే నిర్మాత అంటూ పరిచయం చేశాడు సుదేష్. పరిచయం చేసే సమయంలో అపరాధిలా చూశాడు సుదేష్. నమస్తే సార్ అంటూ చేతులు జోడించి నమస్కరించింది సౌమ్య. ఆమె అందాలకు ముగ్ధుడవుతూ యాంత్రికంగా చేతులు జోడించాడు సుధాకర్. 2 నిమిషాలు మౌనంగా గడిచాయి. వాళ్ళేమీ మాట్లాడుకోకపోవడం గమనించి, నేను మీ రూమ్లో వెయిట్ చేసేదా అని అడిగింది సౌమ్య వెయిట్ అన్న పదాన్ని నొక్కి పలుకుతూ. నో, రూమ్ బుక్ చేయలేదు. లంచ్కి మాత్రమే వచ్చాం అన్నాడు గబగబా. అయితే ముగించుకుని నా రూమ్కు వస్తారా అన్నది కవ్వింపుగా చూస్తూ. దానికి కూడా వెంటనే నో అన్నాడు సుదేష్ తడుముకోకుండా. ఆ సార్ ఏమీ మాట్లాడరా అన్నది సుధాకర్ వంక చూస్తూ. ఎందుకు వద్దంటావు? తను అంత ప్రేమతో పిలుస్తుంటే కాదనడం భావ్యమా అన్నాడు మత్తుగా సౌమ్య వంక చూస్తూ.
సుదేష్ సుధాకర్ భుజం మీద చెయ్యి వేసి మెల్లగా నొక్కి సన్నగా నవ్వాడు. ఏదో అర్థం చేసుకున్న వాడిలా, అయినా డైరెక్టర్ గారు డిసైడింగ్ అథారిటీ కదా, నీ ఇష్టం అన్నాడు సౌమ్యను కళ్ళతోనే తినేస్తూ. డిసైడింగ్ ఆయనైనా ఫైనాన్సింగ్ మీరే కదా అన్నది సౌమ్య గారాలు పోతూ. సౌమ్య మాటలకు అంతకు మించిన హొయలకు సుధాకర్ ఉత్తేజితుడయ్యాడు. ఆఫ్ కోర్స్ అంటూ గుటకలు మింగాడు. సుధాకర్ సౌమ్యను నకసిక పర్యంతం శల్య పరీక్ష చేస్తూ. సుదేష్ సుధాకర్ దృష్టి మరల్చేందుకు, సౌమ్య, రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకు మా ఇంటికి వచ్చాయి, నీతో ముఖ్యమైన పనుంది అన్నాడు గబగబా. ఎందుకంత కష్టం, రాత్రికి నీతోనే ఉండిపోతా అన్నది అతని మీదకు వంగుతూ. నోనో, చెప్పానుగా, అతి ముఖ్యమైన పని నీకు అప్పచెప్పబోతున్నానని. ఇన్నాళ్ల నిరీక్షణ ఫలించే సమయం వచ్చింది కాబట్టి 24 గంటలు ఆగాల్సిందే అన్నాడు ఆమె శరీరాన్ని తనకు తగలనివ్వకుండా వెనక్కు వంగి. ఏంటి ఇదంతా మడే, ఎప్పటినుంచి ఈ వాలకం అన్నది నిటారుగా నిలబడి. మడీ కాదు గిడీ కాదు, చెప్తున్నానుగా, మేం ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నాం. ఆ విషయమే ఈ రాత్రికి డిసైడ్ చేసి రేపు ఉదయం చెప్తాను. హ్యావ్ ఎ నైస్ డే అన్నాడు ఇక బయలుదేరొచ్చన్నట్టుగా. కొద్ది క్షణాలు అతని వంక నిశితంగా చూసి అవే చూపులు సుధాకర్ వంక కూడా ప్రసరింపచేస్తూ మాట్లాడకుండా నిష్క్రమించింది సౌమ్య. పెద్ద నిట్టూర్పు వదిలాడు సుదేష్. డామిట్, ఇది ఎప్పటినుంచి నాకు తెలియకుండా. డోంట్ బీ సిల్లీ యార్, దీనికంత సీన్ లేదు. ఇదంతా ఓపెన్ కేటగిరీ, తలుచుకున్నప్పుడు వచ్చి వాలుతుంది. అందువల్లే ఎక్కువగా ఎంటర్టైన్ చేయకూడదు. కథలు చెప్పకు. ఎన్నాళ్ళ పరిచయం? 3 నెలలు. మై గాడ్, ఇన్నాళ్లుగా నా నుంచి ఎందుకు దాచావు? పోనీ ప్రైవేట్ ప్రాపర్టీగా మెయింటైన్ చెయ్యాలనుకుంటున్నావా? ఐ మీన్, పెళ్లి చేసుకోబోతున్నావా? చచ, చెప్తున్నానుగా, దీనికి అంత సీన్ లేదని. సినిమాలో ఛాన్స్ కావాలని వచ్చింది, అవకాశం ఇచ్చింది, ఉపయోగించుకున్నాను. ఇక ఛాన్స్ సంగతంటావా, అందుకు నిన్ను కలవాలిగా అంటూ కన్ను గీటాడు. నీ మాటలు నమ్మశక్యం కావడం లేదు. ఇక ఆపై నీ ఇష్టం. ఇప్పుడు దీనికన్నా మంచి అవకాశం ఒకటుంది. ఈ సౌమ్యను ఉపయోగించుకుంటే ఆ సంజనను మన వైపు లాగేందుకు స్కెచ్ వేస్తున్నాను. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు సుధాకర్. అవునన్నట్టు కళ్ళు మూసి తెరిచి, ఈ సౌమ్యను ఆ సంజన చెలికత్తెగా, ఐ మీన్ సెకండ్ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేద్దాం. ఆ సాకుతో సౌమ్య ఎప్పుడు తనతో అంటిపెట్టుకుని ఉండేట్టుగా నేను చూస్తాను. సౌమ్య తన మాటలతో ఆమె మనసు మార్చి ఆమెను మన దారిలోకి తీస్తుంది. ఇది నా స్కెచ్. ఏదో గొప్పగా చెప్తాడనుకుంటే చప్పగా చెప్పిన అతని మాటలు సుధాకర్కు నచ్చలేదు. జరిగే పని కాదని పెదవి విరిచేశాడు. అందుకే అన్నాను ఓపిక కావాలని. అది లేకుంటే జీవితంలో ఏదీ సాధించలేం. సరే, నీ మాట ప్రకారమే కాని. అయితే ఈలోగా దీన్ని చూపు చూడాలి. నీ ఇష్టం, అలాగే కాని. ఇది విందు భోజనానికే ముందు ఎవటైజర్ లాంటిది. ఐ మీన్ సూప్ అన్నమాట. జుర్రుకో, తరువాత విందు రంజుగా ఉంటుంది. అతని మాటలు వినేందుకు కర్లపేయంగా ఇంపుగా ఉన్నా సంజనను కలిసేందుకు ఇంకా ఆలస్యం అవుతుందన్న విషయం మాత్రం అతను భరించలేకపోతున్నాడు. అతని ముఖంలోని భావాలు గమనించిన సుదేష్ కాసేపు ఆలోచించాడు. ఒక 5 నిమిషాలు స్థిరంగా ఆలోచించగా హఠాత్తుగా అతనికి దివ్యమైన ఆలోచన తట్టింది. యురేకా అంటూ చిన్నగా అరిచి, బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చచ, ఈ ఐడియా ముందే వచ్చుంటే బాగుండేది అన్నాడు బుర్ర వెనక చరుచుకుంటూ. ఏంటది అన్నాడు సుధాకర్ ఆతృతగా. నేను ఆనంద్ శర్మ దగ్గర అసిస్టెంట్గా చేరుదామనుకుంటున్నాను. అర్థం కాక అయోమయంగా చూశాడు సుధాకర్. ఎలాగూ కథను ఆలోచించే స్తోమత నీకు నాకు లేదు. అందువల్ల ప్రస్తుతం అతను తీసే సినిమాలో అతనికి అసిస్టెంట్గా ఇరుక్కుంటే ఆ అవకాశాన్ని ఏదో విధంగా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చన్న ఆలోచన నాకు కలిగింది. సాన్నిహిత్యం పెరగాలంటే ముందు నమ్మకం కలగాలి. అందుకు ఇదొక్కటే సరైన మార్గం. ఎందుకంటే ప్రస్తుతం నేను కథను తీసుకుని అతని దగ్గరకు వెళ్ళినా అతన్ని ఒప్పించడం, అతని ద్వారా సంజనను ఒప్పించడం అంత సులువైన పని కాదు. ఇప్పుడు అక్కడ చేరుకుంటే ప్రస్తుతానికి పరిచయం పెరిగి ఆ పరిచయమే ఆనంద శర్మ ప్రమేయం లేకుండా నేరుగానే సంజనను ఒప్పించేందుకు ఉపయోగపడుతుంది. తన మాటల ప్రభావం అతని మీద ఏ మేరకు ఉందో అంచనా వేసుకోసాగాడు సుదేష్.
అతను అనుకున్నట్టే ఆ మాటలకు సుధాకర్ ఉత్తేజితుడయ్యాడు. అతని కళ్ళ ముందు సంజన నాట్యమాడింది. అప్పటికే ఆమె వచ్చి తన ఒడిలో వాలిన అనుభూతిని పొందాడు. బాబూ, ఆ వెళ్తున్న అమ్మాయి ఎవరు అని అడిగాడు ఆ వ్యక్తి అచ్యుతరావును. అచ్యుతరావు అతని వంక ఎగాదిగా చూసి ఎందుకు అన్నాడు కటువుగా. అబ్బే ఏం లేదు, మా ఇంట్లో బాడుగకు ఉన్న అమ్మాయి స్వాతిలా అనిపించింది, అందువల్ల అడిగాను అన్నాడు. అతను కృష్ణ చైతన్య. స్వాతి అన్న పేరు చెవులకు సోకగానే సంభ్రమంగా ఆనందంగా అతని వైపు చూశాడు అచ్యుతరావు. అవునా, అంటే ఆ అమ్మాయి పేరు స్వాతి కరెక్టేనన్న మాట. అతని ముఖంలో సంతోషపు ఛాయలు పొంగుతున్నాయి. ఆకాశం వైపు చూసి రెండు చేతులు జోడించి కనబడిన ఆ భగవంతుడికి నమస్కరించాడు అచ్యుతరావు. అతని వాలకం చూసిన కృష్ణ చైతన్యకు కించిత్ ఆశ్చర్యం కలిగింది. ఆమె స్వాతి అయితే ఇతనెందుకు సంతోషించాలి? ఎన్నో రోజులుగా ఆమెను అడుగుతూనే ఉన్నాను. అయితే ఆ అమ్మాయి మాత్రం తాను ముమ్మాటికి స్వాతి కాదనే అంటుంది. సంజన అంటుంది. ఎన్నేళ్ల ఎడబాటైనా కన్నబిడ్డను మరువగలనా? ఆ అమ్మాయి నా బిడ్డే, స్వాతి. వాళ్ళమ్మ పేరు శైలజ, ఆనందంగా చెప్తున్నాడు అచ్యుతరావు. ఆ మాటలతో మరింతగా ఉలిక్కిపడ్డాడు కృష్ణ చైతన్య. ఇంత క్రితమే నా కథంతా అడిగి తెలుసుకుంది. అన్నీ వివరంగా చెప్పినా తను మాత్రం స్వాతి కాదంటుంది. నన్ను నేనని నిరూపించుకునేందుకు నా వద్ద ఏ ఆధారాలు లేవు. ఆమె తండ్రిని చెప్పుకునేందుకు అసలే లేవు. ఈ మురికి కూపంలో ఆ అమ్మాయి జీవితం నాశనమైపోతుందన్న ఆందోళనతోనే దూరంగా వెళ్ళిపోమ్మంటున్నాను. కానీ వినిపించుకోవడం లేదు. ఈ డైరెక్టర్ దగ్గరున్నంతకాలం ఏమీ దిగుల్లేదు. ఇక్కడి నుంచి బయటపడిందంటే ఆమె బ్రతికేమవుతుందోనన్న నా ఆందోళన. అతని ముఖంలో అతని మాటల తాలూకు భావనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాబూ, నువ్వెవరో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయిని మాత్రం ఈ కూపంలో కూరుకుపోకుండా కాపాడు. నీకు తెలిసినమ్మాయి అని అంటున్నావు. అలాంటప్పుడు కాస్త బాధ్యత తీసుకుని ఎలాగైనా ఆ అమ్మాయిని కాపాడు. ఆ అమ్మాయి తనేమో స్వాతి కాదంటుంది. కానీ నాకు తెలుసు ఆ అమ్మాయి స్వాతే. సెలబ్రిటీ హోదా తగులుకుంటే బయట తిరగడం కష్టమని అలాగా చెప్పుకుంటుంది. అందువల్ల వచ్చే ఇబ్బందులు అర్థం చేసుకుంది. కానీ ఇక్కడ పరిశ్రమలో ఉండే నరకం గురించి ఇంకా అర్థం చేసుకోలేదు. ఎలాగైనా నువ్వే విడమర్చి చెప్పి ఆమెను కాపాడు. ఈ ఫీల్డ్ బయట నుంచి చూడ్డానికే బాగుంటుంది, లోపలంతా కుళ్ళే. ఈ వైపుకు రావద్దని చెప్పు. అప్రతిహతంగా సాగుతున్న ఈ వ్యక్తి వేదన అర్థం చేసుకున్న కృష్ణ చైతన్యకు కళ్ళు చెమర్చాయి. అతని ఆవేదనలో అర్థముందనిపించింది. అప్పటికే అతను అచ్యుతరావుతో మాట కలిపి దాదాపు 5 నిమిషాలయ్యాయి. నిజంగా ఆమె ఇతని కూతురేనేమో. అయితే ఇతను వాళ్ళ తండ్రిని నిరూపించేందుకు ఒకే ఒక ఆధారం ఆమె తల్లి మాత్రమే. ఆమెను పిలుచుకొచ్చి ఇతని ముందు నిలబడితే సమస్య సమసిపోవచ్చు. కానీ ఆమె వస్తుందా? పోనీ ఇతన్ని అక్కడికి పిలుచుకెళ్ళినా అదే ఫలితం ఉంటుంది. కానీ ఇతను వస్తాడా? అయినా ఇంత తొందరగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముందుగా ఈ విషయం జాహ్నవికి తెలిస్తే ఉబ్బు తబ్బిబ్బైపోతుంది. ఆనందం పట్టలేక నింగి నేల ఒకటి చేసేస్తుంది. అయితే సంజనను కాదు, స్వాతిని. ఆహాహా, పోనీలే, ప్రస్తుతానికి సంజనే అనుకుందాం. తనను ఈ అచ్యుతరావు మాటల ప్రకారం ఇక్కడి నుంచి రక్షించేందుకు జాహ్నవి సహాయం ఏమైనా అవసరమేమో ఆలోచించాలి. హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చిన వాడిలా ఒక్క ఒదుటిన అక్కడి నుంచి గేటు బయటకు లంఘించాడు. కొంత దూరంలో నిలబెట్టిన బైకు తీసి వేగంగా ఇల్లు చేరుకున్న కృష్ణ చైతన్య నేరుగా మేడ మీదకు వెళ్ళాడు. అతని అంచనా ప్రకారం అప్పటికి ఇంకా స్వాతి వచ్చి ఉండేందుకు వీలు లేదు. ఎందుకంటే అచ్యుతరావుతో తను కేవలం 5 నిమిషాలే మాట్లాడాడు. ఒకవేళ ఆమె వచ్చి ఉంటే సంజన వేరు, స్వాతి వేరు. అలా కాకుంటే ఇద్దరూ ఒకటే అనుకుంటూ మెల్లగా తలుపు తట్టబోయాడు. అంతలోనే గేటు ముందు ఆటో ఆగిన శబ్దం వినిపించింది. ఒక్క ఉదుటున 4-5 మెట్లు దిగుతూ వేగంగా గేటు సమీపించాడు. అప్పుడే స్వాతి గేటు తీసుకుని లోపలికి వస్తూ కనిపించింది. అతని వేగం చూసిన స్వాతి ఉలిక్కిపడి, ఏమైందండి, ఎందుకంత కంగారు అంటూ అడిగింది ఆదుర్దాగా. ఆమెను చూడగానే టక్కున ఆగిపోయాడతను. స్టూడియో బయట తను చూసిన సంజన చుడీదార్లో ఉంది. ఇక్కడ స్వాతి చీరకట్టులో ఉంది. ఒక పట్టాన సస్పెన్స్ వీడటం లేదు.
అయినా అంతలోనే తీరుకుని అబ్బే ఏం లేదు, అర్జెంటుగా బయటకు వెళ్ళాలి అంతే అంటూ అదే వేగంతో గేటు దాటాడు. దాటగానే టక్కున వెనక్కు తిరిగి ఆ ఆటో నంబర్ చూశాడు. సందేహం లేదు, అది సంజన స్టూడియో ముందు ఎక్కిన ఆటోయే. అయితే అంతలోనే డ్రెస్ మార్చుకోవడం ఎలా సాధ్యం? ఆలోచించలేకపోయాడు. పనుందని ఆమెతో చెప్పిన పాపానికి బైక్ తీసి 5 నిమిషాలు రోడ్లో బలాదూర్ తిరిగి ఉసూరుమంటూ ఇల్లు చేరుకున్నాడు కృష్ణ చైతన్య. ఈలోగా జాహ్నవి బయటకు వచ్చి అన్నయ్య అలా బయటికి లోపలికి వెళ్ళడం గమనించి అర్థం కాక బుర్రగోక్కుంది. ఏమైందిరా అన్నది టక్కున అతన్ని చెయ్యి పట్టుకుని ఆపుతూ. మెల్లగా వెళ్ళి సోఫాలో కూర్చుని జరిగిందంతా క్లుప్తంగా వివరించాడు. అతను చెప్పింది విన్న జాహ్నవి ఉత్తేజితురాలైంది. అంటే మన ఇంట్లో ఉండేది ఖచ్చితంగా సంజనే అన్నమాట. కొద్దిగా ఫోర్స్ చేస్తే నిజం ఒప్పేసుకుంటుంది. అలా కాకుంటే వాళ్ళమ్మను ఒప్పించొచ్చు. సో త్వరలోనే ప్రముఖ హీరోయిన్ సంజన తన ఇంట్లోనే ఉంటుందన్న నిజాన్ని అందరికీ గర్వంగా చెప్పుకోవచ్చు. అలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు. కృష్ణ చైతన్య దీర్ఘాలోచనలో మునిగాడు. ఒక్కొక్కటిగా అతనికి అచ్యుతరావు ఈ 5 నిమిషాల్లో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అతనికి ఆ మురికి కూపంలో చిక్కుకుని తన బిడ్డ ఎక్కడ అన్యాయమైపోతుందా అన్న ఆందోళన అధికంగా కనిపిస్తుంది. అతనితో ఇంకా మాట్లాడాలి. ఎలాగైనా అతన్ని ఒప్పించి ఇక్కడికి పిలుచుకురావాలి. అలా ఆలోచిస్తూ స్తబ్దుగా కూర్చుండిపోయాడు కాసేపు. ఆమె ఎవరన్న విషయం కనిపెట్టే క్రమంలో హడావిడిగా అచ్యుతరావుతో అప్పటికి కావలసిన వరకే మాట్లాడి అక్కడి నుంచి బయటపడ్డాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అతని వద్దకు వెళ్ళి కూలంకషంగా మాట్లాడాలనిపిస్తుంది. జరిగిందంతా వివరంగా తెలుసుకుంటేనే చిక్కుముడులు వెడతాయి. అచ్యుతరావు చెప్పే మాటల్లో ఎంతో కొంత నిజముండకపోదు. చూడ్డానికి పిచ్చివాడిలా ఉన్న అతని మాటలు తేటతెల్లంగా ఉన్నాయి. అయితే ఈమె సంజన అయి ఉండి ఎందుకు తనను తానే స్వాతిగా చిత్రించుకుంటుంది? ఎవరైనా సెలబ్రిటీ హోదా కోసం తాపత్రయపడతారు. ఈమె మాత్రం తనంత తానుగా వచ్చే ఈ అవకాశాన్ని ఎందుకు వద్దనుకుంటుంది? ఈ ప్రశ్నకు జవాబు దొరికితే ఆమెకు ప్రత్యేకించి ఎవరూ రక్షించేందుకు ప్రయత్నించక్కర్లేదు. తనను తాను రక్షించుకోగలనన్న నమ్మకంతో ఆమె ఉన్నప్పుడు ఇతనెందుకు భయపడుతున్నాడు? ప్రత్యేకించి వేరే ఏ మార్గంలోనైనా ఆమెకు అపాయం ఉందా? ఎవరైనా అపకారం తలపెట్టే ఆస్కారం ఉందా అన్నది అతని భయమా? లేక ఇది ముందు జాగ్రత్త? ఆమె తన కూతురు కాకుంటే ఇతనికెందుకీ తాపత్రయం? నిప్పు లేనిదే పొగరాదు కదా. ఆలోచనలు ఒక కొలిక్కి రాక బుర్ర వేడెక్కింది. అసహనంగా సోఫాలో కదిలాడు. కర్తవ్యం స్ఫురించలేదు. అదోలా ఉన్న అన్నయ్యను చూసిన జాహ్నవి ఏమిట్రా ఎందుకంతగా ఇదైపోతున్నావు? సరేలే, ఆమె ఎవరైతే మనకెందుకు, వదిలేయ్. ఉన్నన్నాళ్ళు మన ఇంట్లో ఉంటారు. ఆమెలాంటి ఒక అమ్మాయి మన ఇంట్లో ఉండేదని ఆ తర్వాత చెప్పుకుందాం. విసుగ్గా చూశాడు చెల్లెలు వంక కృష్ణ చైతన్య. ఆమె వాగ్ధోరణికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మాత్రం చెయ్యక ఆలోచనలో నిమగ్నమయ్యాడు. సంథింగ్ ఈజ్ నాట్ గెట్టింగ్ క్లియర్. క్లియర్ కావాలంటే మళ్ళీ అచ్యుతరావును కలిసి మాట్లాడక తప్పదు అనుకుంటూ కాసేపటికి అతను మళ్ళీ స్టూడియోలో ప్రవేశించాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.